సంక్రాంతి వంటి పండుగలు తెలుగు సాంప్రదాయాలు సంస్కృతిని కాపాడుతూ కుటుంబాల మధ్య ఐక్యతను పెంపొందిస్తాయని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. భూపాలపల్లి పట్టణంలోని 4వ వార్డు కారల్ మార్క్స్ కాలనీలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సిరికొండ అభిమాని పూర్ణ యాదవ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు. కాగా శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మహిళలు, యువతులు తమ సృజనాత్మకతకు పదును పెట్టి వేసిన ముగ్గుల్ని పరిశీలించారు. అనంతరం ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళా సోదరిమణులందరికీ బహుమతుల్ని అందజేశారు. అలాగే మనం ఫెస్టివల్కి వచ్చేసి ఈ ఫెస్టివల్కి వచ్చేసి మనము గొబ్బెమ్మలు పెడుతుంటాము. గొబ్బెమ్మలు అలాగే మనము అమ్మవారిని పూజిస్తుంటాము. ఈ ఇయర్ మనము ఫెస్టివల్ అప్పుడు గోదాదేవి శ్రీ రంగనాథ కళ్యాణం జరిపిస్తాము సార్. అందుకని గుర్తుగా నేను అమ్మవారిని పెట్టాను. గొబ్బెమ్మల రూపంలో పెట్టేసేసి అమ్మవారిని అలంకరణ చేశాను. అలాగే నవధాన్యాలు పెట్టాను. వచ్చేసి ఇప్పుడు మన కేసీఆర్ స్కీమ్స్ వచ్చేసి కంటి వెలుగు, మనకు కంటి చూపు మెరుగు లేని వాళ్ళకు గ్లాసెస్ ఇవ్వడం జరిగింది కేసీఆర్ గవర్నమెంట్లో వచ్చి అది. అలాగే దళిత బంధు నిమ్మ వర్గాలకు ఎస్సీ ఎస్టీలలో ఉన్న వారికి వచ్చేసి దళిత బంధు ఇట్లా అమౌంట్ ప్రొవైడ్ చేశారు సార్. అది మిషన్ కాకతీయ వాటర్, ఇప్పుడు మనకు వచ్చే మళ్ళీ వాటర్ వేస్తారు, బ్లూ కలర్ పైపులలో వాటర్ మనకు ఎవ్రీడే ప్రొవైడ్ చేస్తున్నారు. అది అలాగే మన కేసీఆర్ జై కేసీఆర్ అనేసి రాశాను. రైతు బంధు మనకు పంట. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి రామటంకి మల్లేశ్వరి, డాక్టర్ ఆఫ్ వెంకటస్వామి. చాలా కష్టపడి మంచిగా మన తెలంగాణ కోసం చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసింది. బాగా కష్టపడి చేసినందుకు ఫస్ట్ ప్రైజ్ గట్టిగా చప్పట్లు కొట్టాలి.